Today, I want to share my testimony how God lead my life to know God. ఎలా నన్ను దేవుడు నా సాక్ష్యం పంచుకోవాలనుకున్నా, ఎలా దేవుడు నన్ను దేవుడు లేని చోటు నుంచి దేవుడు ఉన్న చోటుకి నన్ను ఎలా నడిపించాడో ఆ విషయం పంచుకోవాలనుకుంటున్నా. And then after that, how God lead my life to know His heart. దాని తర్వాత దేవుడు ఎలాగా తన హృదయాన్ని తెలుసుకునేలా నన్ను చేశాడో ఆ విషయాలు కూడా పంచుకోవాలనుకుంటున్నా. I born in Nepal as a Brahmin. నేను నేపాల్ దేశంలో బ్రాహ్మణి తెగకు చెందిన వంశావళిలో జన్మించాను. So my mom, she was a Brahmin pujari. మా అమ్మగారు బ్రాహ్మణ్ పూజారిగా పనిచేసేవారు. So my mom wanted me also to be a pujari. నన్ను మా అమ్మగారు పూజారిగా చేయాలని ఆశపడ్డారు. So from the childhood, she take care of me. చిన్నప్పటి నుంచి ఆమె నన్ను బాగా చూసుకునేవారు. So always I was in puja ghar. నేను ప్రతిసారి ఆ పూజ గదిలో ఉండేవాడిని. And then all the time I think about the how God will be. నేను ఆ ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండేవాడిని, దేవుడు ఎలా ఉండబోతాడు అని. So when I was age of 8, my mom said to me, if you commit sin, then you will go to hell. 8 సంవత్సరాల వయసులో ఒకసారి మా తల్లిగారు నాకు చెప్పడం జరిగింది, ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే నరకం వెళ్తావని చెప్పడం జరిగింది. So that time I was just 8 years. అప్పుడు వయసు నాది 8 సంవత్సరాలు. So I was not knowing what is sin. నాకు తెలియదు పాపం అంటే ఏంటో ఆ సమయంలో. So I asked my mom, what is sin? నేను అడిగాను మా అమ్మగారిని, అమ్మ పాపం అంటే ఏంటి అని. So my mom said, telling lie is a sin. అప్పుడు మా అమ్మ చెప్పారు, అబద్ధం చెప్పడమే పాపం అని. So many things my mom teach me about sin, but one thing remain in my heart. చాలా విషయాలు పాపం సంబంధించి చాలా విషయాలు నాకు బోధించారు, కానీ ఒకటి నా హృదయంలో మిగిలింది. Telling lie is a sin, that I understand exactly. అబద్ధం చెప్పడం పాపం అనే విషయం నా హృదయంలో స్పష్టమైంది. So I wanted to go to heaven. నేను నిజంగా పరలోకం వెళ్ళాలని ఆశపడ్డాను. So I decided my heart, I will not tell lie anymore. అందుకు నిమిత్తం నా హృదయాన్ని నిర్ణయించుకున్నాను, ఒకసారి కూడా అబద్ధం చెప్పకూడదని. Even though that time I was not knowing hell and heaven at all. నాకు ఆ సమయంలో నరకం గురించి పరలోకం గురించి అంతగా తెలియపోయినప్పటికీ, but as a human heart I really wanted to go to heaven. I don't want to go to hell. నిజంగా నా హృదయం నుంచి నేను పరలోకం వెళ్ళాలని ఆశపడ్డాను, నరకానికి అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. There was no right education, how is a hell and how is a heaven, like this. ఒక సరైన ఎడ్యుకేషన్ చదువు లేదు, ఎలా విజ్ఞానం లేదు, ఏది నరకం ఏది పరలోకం అన్నది. But I don't want to go to hell. నాకు నిజంగా తెలియకపోయినప్పటికీ నాకు నరకం వెళ్ళడం ఇష్టం లేదు. But I decided my heart, I will not tell a lie. నేను నా హృదయంలో నిర్ణయించుకున్నాను, ఎప్పుడు నేను అబద్ధం చెప్పకూడదని. But within 1 hour I saw myself I am telling lie. నిర్ణయించుకున్న 1 గంట తర్వాత నేను అబద్ధం చెప్పడం నేను చూశాను. After telling lie I realized, oh, I already tell a lie. నేను అబద్ధం చెప్పిన తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే, నేను అబద్ధం చెప్పేశాను అని గ్రహించాను. So that day, all day I couldn't listen anything in my school. ఆ సమయంలో నేను స్కూల్కి వెళ్ళినప్పటికి కూడా ఏమి వెళ్ళలేకపోయేవాడిని. So all night also I couldn't sleep. రాత్రి అంతా కూడా నేను సరిగ్గా నిద్రపోలేకపోయేవాడిని. I couldn't eat food also. నేను ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోయేవాడిని. And always I thought about the hell. ప్రతి క్షణం నేను ఆ నరకం గురించి ఆలోచించాను. If I die now, I will go to hell. ఇప్పుడు నేను చనిపోతే ఖచ్చితంగా నేను నరకానికి వెళ్తాను. Because I have committed sin, I have told lie. ఎందుకంటే నేను అబద్ధం చెప్పాను, నేను పాపం చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను నరకానికి వెళ్తాను. So I was too much fearful. నేను నిజంగా నా హృదయంలో చాలా భయపడేవాడిని. So morning 5 o'clock, my mom came to the temple. ఒకసారి పొద్దున్న 5 గంటలకి మళ్ళీ ఆ గుడికి వచ్చిందమ్మా. So I was in the temple only. నేను ఆ గుడిలోనే ఉన్నాను. Because I was sleeping in the temple only. నేను ఆ గుడిలో పడుకునేవాడిని. So after my mom came, so I hold my mom's hand. 5 గంటలకు వచ్చినప్పుడు నేను అమ్మగారి చైన్ పట్టుకున్నాను. So I asked my mom. అమ్మని అడిగాను, Mama, you tell a lie or not? అమ్మా నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా లేదా అని అడిగాను. But my mom was not ready to talk to me. మా అమ్మ నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. She can answer me, she tell a lie or not, that thing she can answer. ఆమె సులభంగా చెప్పొచ్చు ఆమె అబద్ధం చెప్పిందా లేదా అని. But my mom is not ready to answer me. కానీ ఆమె సిద్ధంగా లేదు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. So that my mom's behavior I couldn't understand. మా అమ్మ యొక్క పద్ధతి నాకు అర్థం కాలేదు ఆ రోజు. So I little bit shouted to my mom. నేను కొంచెం గట్టిగా అరిచాను అమ్మ మీద. Mama, why you don't tell, you tell a lie or not? అమ్మా నువ్వు ఎందుకు చెప్పవు, నువ్వు అబద్ధం చెప్పావా లేదా అని అడుగుతున్నాను కదా. So after 5 times, 6th time she said, yes, I also tell a lie. 5 సార్లు అడిగిన తర్వాత 6వ ఆమె ఏం చెప్పారు అంటే, నేను కూడా అబద్ధం చెప్పాను అని. So I shocked. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. You also tell a lie? నువ్వు కూడా అబద్ధం చెప్పావా? Then second question. రెండో ప్రశ్న, you sleep well in night? నువ్వు నిజంగానే
రాత్రి బాగా పడుకున్నావా? So my mom say yes. మా అమ్మ చెప్పింది, అవును పడుకున్నాను. That I couldn't understand. ఇది నాకు అర్థం కాలేదు. You tell a lie, నువ్వు అబద్ధం చెప్పావు, you also committed sin, నువ్వు కూడా పాపం చేసావు, you are also going to hell, నువ్వు కూడా నరకానికి వెళ్తున్నావు. but you are sleep very well. మరి నువ్వు ఎలా అంత మంచిగా పడుకున్నావు? I also tell a lie, నేను అబద్ధం చెప్పాను, I am also going hell, నేను కూడా నరకానికి వెళ్తున్నాను. but why I cannot sleep? మరి ఎందుకు నేను అంత మంచిగా పడుకోలేకపోయాను? What is different, mom, you and me? ఏంటి నీకు నాకు తేడా అమ్మా? So that day what I understand, ఆ రోజు నాకు ఏం అర్థమైందంటే, speaking and believing is different. మాట్లాడడం నమ్మడం పూర్తిగా వేరు. People they speak, if you commit sin you will go to hell, ప్రజలు చెప్తారు మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారని, but they don't believe. కానీ ఆ విషయాన్ని వాళ్ళు నమ్మరు. So they don't believe, so they don't have fear of hell. వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళకి నరకం యొక్క భయం వాళ్ళ హృదయంలో ఉండదు. So those kinds of people they cannot meet Savior Christ. అలాంటి ప్రజలు వాళ్ళు ఎప్పుడు ఆ రక్షకుని కలవలేరు నిజానికి. But in my heart I was sure I will go to hell. నా హృదయంలో ఒకటైతే స్పష్టంగా ఉంది, నేను చనిపోతే నరకానికి వెళ్తాను. I start many questions to my mom. నేను చాలా ప్రశ్నలు అడిగాను అమ్మని. Mama, then why human being tell a lie? అమ్మ, ఎందుకు మనుషులు అబద్ధం చెప్తారు? If this is really true, without telling lie, man has to go to heaven. ఒకవేళ ఇది నిజమైతే మనిషి అబద్ధం చెప్పకుండా పరలోక రాజ్యం వెళ్ళడం. If man doesn't commit sin and he go to heaven. ఒకవేళ తను ఏ పాపం చేయకుండా పరలోకం వెళ్ళడం సులభమైతే, then why God doesn't make us in such a way we no need to tell a lie? మరి ఎందుకు దేవుడు మనల్ని అలా తయారు చేయట్లేదు అబద్ధం చెప్పకుండా ఉండే విధంగా? So many questions I start to ask my mom. చాలా ప్రశ్నలు మా అమ్మని అడిగాను నేను. So after that my mom say, I am not your creator, I just gave you the birth. నేను చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత మా అమ్మ నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను నీ సృష్టికర్తను కాదు, కేవలం నీకు జన్మనిచ్చాను అని చెప్పి. So in our language we call Janmadata and Vidhata. దాని అర్థం ఏంటంటే సృష్టికర్త ఒకరు, జన్మనిచ్చిన వాళ్ళు ఒకరు. There is a creator God who create me. సృష్టికర్త ఒక అతను ఉన్నారు, ఆయన నన్ను సృష్టించారు. There is my mom, she was Janmadata, she gave me the birth. నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళు మా అమ్మ. But what question I have in my heart, కానీ నా హృదయంలో ఉన్న ప్రశ్న ఏంటంటే, that answer Janmadata cannot give, my mom cannot give the answer, only Vidhata can give that answer. నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అది జన్మించిన మా తల్లి ఇవ్వలేదు, కానీ నన్ను సృష్టించిన వ్యక్తి మాత్రం ఇవ్వగలడు. So when my mom say in such a way, ఎప్పుడైతే మా అమ్మ అలా చెప్పారో, so I said to my mom, అప్పుడు మా అమ్మగారు చెప్పాను, okay mom, let me to meet creator God. నేను ఆ సృష్టికర్తను కలుస్తాను. I will ask him question. నేను అడుగుతాను ఒక ప్రశ్న. I will not ask you anything. నేను నిన్నేం అడగను. But that time in my mother's eyes there was a tears. అప్పుడు మా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూశాను నేను. So what she said, ఆమె ఏం చెప్పారంటే, I know you created by creator. నాకు తెలుసు నువ్వు సృష్టికర్తతో సృష్టించబడ్డావని. But I don't know the creator who create you in my womb. నాకు తెలీదు. I don't know the creator who create you in my womb. నాకు తెలీదు ఎవరు నా కడుపులో నిన్ను సృష్టించారు అని. So I was shocked. నేను నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాను. Mom, you don't know who create me in your womb? నీకు తెలీదా నీ గర్భంలో నన్ను ఎవరు సృష్టించారో? Who is my creator? మరి ఎవరు నా క్రియేటర్? So how I will know him? నాకు ఎలా తెలుస్తుంది ఆయన గురించి? How I will ask him my problem? నేను ఎలా అడగాలి నాకు సమస్య గురించి ఆయన్ని? So my mom say he lives in heaven, so she saw me sky. ఆమె నాకు చెప్పారు ఆకాశంలో ఆయన ఉంటాడు, ఆకాశం వైపు చూపించారు. So from that time I start to look on sky. అప్పటి నుంచి నేను ఆకాశం వైపు చూసేవాడిని. And I shouted, God, where are you? నేను అరిచేవాడిని, దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు అని. I want to meet you. నేను ఒకసారి నిన్ను కలవాలనుకుంటున్నా. I have something to talk to you. నేను కొన్ని నీతో మాట్లాడాలనుకుంటున్నా. It's not I wanted to be a missionary or pastor. ఇదేదో నేను మిషనరీ కావాలి, పాస్టర్ కావాలని కాదు. Just meeting God, I wanted to ask one question to God. నేను దేవుని కలిసి ఒక ప్రశ్న అడగాలనుకున్నా. God, I already committed sin. దేవా నేను ముందుగానే పాపం చేశాను. So this is necessary, you decided that person has to go to hell? నువ్వు మరి నేను పాపం చేశాను కాబట్టి ఇది నిజంగా నిశ్చయించుకున్నావు నన్ను నరకాన్ని పంపించాలని? Or there is a way you can save them? లేదా ఒక మార్గం ఏమైనా ఉందా? But I couldn't know the way how to meet God. నాకు తెలీదు ఎలా దేవుని కలవాలి అని. So whenever I go to school, నేను ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళానో I hold my teacher's hand. నేను టీచర్ గారి చేతి పట్టుకునేవాడిని. Sir, I have one question. సార్ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. You tell a lie or not? నువ్వు అబద్ధం చెప్పావా లేదా? So teacher shouted me. టీచర్ నా మీద అరిచేవారు. Why you come to school to ask
me I'm telling lie or not, or you came to school to study. నువ్వు స్కూల్కి వచ్చేది నేను అబద్ధం చెప్పానా లేదా అని అడగడానికా లేదా చదువుకోవడానికా? But my heart is so painful. నా హృదయం చాలా నొప్పిగా ఉండేది. I wanted to know only I am a liar or other people also there are నేను liars. నిజంగా తెలుసుకోవాలనుకున్నా నేనే అబద్ధికున్నా లేకపోతే మిగతా వాళ్ళు కూడా అబద్ధికులా? So I asked my teacher, but he couldn't understand my heart. నేను అడిగిన ప్రశ్న ఆ టీచర్కి అర్థం కాలేదు. So I hold my principal. నేను ప్రిన్సిపల్ చేయి పట్టుకున్నా. Sir, I'm sorry, I have one question. నన్ను క్షమించండి, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. You tell a lie or not? మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? So principal hit me. ప్రిన్సిపల్ అనుకోటాడు. So I couldn't understand why people they don't talk frankly. ఎందుకు ప్రజలు యథార్థంగా మాట్లాడరో నాకు తెలియదు. If they tell a lie, they can say yes, I tell a lie. If they don't tell a lie, then they can say I don't tell a ఒకవేళ lie. వాళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళు చెప్పొచ్చు కదా నేను అబద్ధం చెప్పాను. ఒకవేళ చెప్పకపోతే చెప్పలేదని చెప్పొచ్చు కదా. But human beings are very hypocrite. ఆ మనుషులందరూ కూడా వేషధానులు. Human being has a totally different image. ప్రతి మనిషి కూడా వేరు వేరు స్వరూపాలు కలిగి ఉంటారు. వాళ్ళు Before their real image is different. వాళ్ళ నిజమైన స్వరూపం వేరు. Before other people different. వేరే వాళ్ళ ముందు చూపించేది వేరు. Before family different. కుటుంబం ముందు చూపించేది వేరు. Before teacher different. ఆ టీచర్ గారి ముందు చూపించే స్వరూపం వేరు. Before everyone they have so many color actually. వాళ్ళ దగ్గర చాలా ఛాయలు రంగులు ఉంటాయి. So in my classroom I start to ask my friends. నేను మా స్నేహితులను అడిగేవాడిని, You tell a lie or not? నువ్వు అబద్ధం చెప్పావా లేదా? So my friend, why you are asking such a question? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు? But no one knows what is going on in my heart. ఎవరికి తెలియదు నా హృదయంలో ఏం జరుగుతుందో అన్నది. My heart was so much fearful. నా హృదయం చాలా భయానికి గురయ్యేది. I couldn't say that fear to anyone. నేను ఈ భయాన్ని ఎవరికి చెప్పలేకపోయేవాడిని. Who will resolve the fear of hell in my heart? ఎవరు నా హృదయంలో ఉన్న ఈ భయాన్ని పరిష్కరించగలరు? So my mom and father also they start to misunderstand me. వాళ్ళ మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకునేవారు. He don't want to study, so he is doing like this. ఆయన చదవాలనుకోవట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాడు. So age of 12 they just kicked me out from house, so I came to India. 12 సంవత్సరాల వయసులో నన్ను బయటికి పంపించేసి నేను భారతదేశం వచ్చినప్పుడు. Then age of 12 I came to Mumbai. నేను 12 సంవత్సరాల వయసులో ముంబై వచ్చాను. And I spent very tough time. అప్పుడు నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో సమయాలు గడిపాను. I visited as many possible. I visited temple. నేను ఎన్ని గుడులు ఉంటాయి అన్ని గుడుల్ని దర్శించేవాడిని. I went to the mosque. నేను మసీదుల దగ్గర కూడా I వెళ్ళేవాడిని. went to all the Buddha prayer tower. బుద్ధాస్ దగ్గర, ప్రేయర్ టవర్ దగ్గర అన్ని చోట్లకి వెళ్ళేవాడిని. And then I start to go to the churches. నేను సంఘాలకి వెళ్ళేవాడిని. All the place I searched God. నేను అన్ని స్థలాల్లో దేవుడిని వెతికేవాడిని. But I couldn't find God. నేను కనిపెట్టలేకపోయాను. So my life becomes so miserable. నా జీవితం బాగా దయానికరంగా So I అయిపోయింది. couldn't sleep all night. So I have to drink alcohol and I have to do the drugs. నేను రాత్రి అంతా పడుకోలేకపోయేవాడిని కాబట్టి ఈ బాధ వల్ల నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, ఆల్కహాల్ తాగేవాడిని. So from that time, no one start to like me. అప్పటి నుంచి నన్ను ఎవరు ఇష్టపడేవారు కాదు. So all the time, my heart was so painful and fearful. ప్రతిసారి నా హృదయం అంతా చాలా నొప్పిగా, చాలా బాధగా ఉండేది. And I tried to boast myself. I start to show off like I'm so much powerful man like this. నేను నన్ను నా నుంచి గొప్పలు చెప్పుకుంటూ చాలా అందరి ముందు ఇచ్చించుకుంటూ నేను ఎంతో గొప్పవాడిని అని అందరికీ చూపించుకునేవాడిని. There is no one before whom I can cry and share my heart. నేను ఎవరి ముందు ఏడవాలో నాకు తెలిసేది కాదు. ఎవరు లేరు నేను ఏడవడానికి కూడా. I am going to hell. నేను నరకానికి వెళ్తాను. I committed sin. నేను పాపం చేశాను. Now I have to go to hell. నేను నిజంగా నరకానికి వెళ్తాను. My heart is too much fear of hell. నిజంగా నా హృదయం నరక భయంతో చాలా చింతకు గురయ్యేది. Please help me and show me the way. దేవానికి నిజంగా నువ్వు నా మార్గం చూపించు. But I couldn't say such a thing to anyone. నేను ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పలేకపోయేవాడిని. So in the age of 24, 24 సంవత్సరాల వయసులో I got one conclusion. నాకు ఒక కంక్లూషన్కి వచ్చాను. One thing, ఒకటి, there is no God. దేవుడు లేడు. Another thing, రెండవది, if God is there, he is very selfish. ఒకవేళ దేవుడు ఉంటే తను చాలా స్వార్థపరుడు. I thought in this is my thinking, okay? ఇది నా ఆలోచన. I thought in this way. ఈ విధంగా ఆలోచించాను నేను. I think there is no God. మొదటిది దేవుడు లేడు. If God is there, then why he don't appear to us? ఒకవేళ దేవుడు ఉంటే ఎందుకు నాకు కనిపించట్లేదు? Why don't solve our problem? ఎందుకు నా సమస్యను పరిష్కరించట్లేదు? Then even if he is there, he is very selfish. ఒకవేళ తను ఉన్నప్పటికీ ఆయన చాలా స్వార్థపరుడు. He stay in heaven. అతను పరలోకంలో ఉంటాడు. He left us in the world. మనందరినీ భూలోకంలో వదిలేస్తాడు. So when I see my life in the world, ఎప్పుడైతే ఈ లోకంలో నా జీవితాన్ని చూస్తున్నానో, my life is not valuable than animal.
నా జీవితం జంతువు కన్నా కూడా దయనీకరంగా ఉంది. I'm sorry to say in such a way. నేను ఇలా చెప్తున్నాను, నన్ను క్షమించండి. Sometime I talk with the dogs. నేను కొన్నిసార్లు కుక్కలతో మాట్లాడేవాడిని. So I ask him, నేను అడిగేవాడిని, how you are sleeping very well? నువ్వు ఎలా మంచిగా పడుకుంటున్నావు, Why you have peace? నీకు ఎలా విశ్రాంతి ఉంది, You are in the road also, you are sleeping very well. నువ్వు రోడ్డు మీద ఉన్నప్పటికీ నువ్వు ఎంతో విశ్రాంతిగా I పడుకుంటున్నావు. am a human being. నేను మనిషిని, I have no peace. నా హృదయంలో విశ్రాంతి లేదు. I have no rest. నా హృదయంలో అసలు మనశ్శాంతి లేదు. In order to sleep, I have to take so many drugs or medicines. నేను పడుకోవడానికి ఎన్నో డ్రగ్స్, ఎన్నో ఆల్కహాల్ ఇవన్నీ తాగుతూ Why my life is miserable? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది. So dog also shouted me. కుక్క కూడా నా మీద అరిచింది. Dog also doesn't want to give any answer to me. కుక్క కూడా ఎటువంటి సమాధానం నాకు ఇవ్వాలనుకోలే. So I felt myself so miserable. నేను చాలా నా మీద నాకే జాలేసేది. So age of 24, I stopped seeking God. 24 సంవత్సరాల వయసులో దేవుడిని వెతకడం ఆపేశాను. I say, okay, from now I will live as I want. ఇప్పటి నుంచి నేను ఏదైతే అనుకుంటున్నానో అలా జీవిస్తాను. So during 24 to 25, within 1 year, ఈ 24 నుంచి 25 ఈ ఒక్క సంవత్సర కాలంలో many difficulty come to my life. చాలా కష్టాలు నా జీవితంలోకి రావడం జరిగింది. First thing, whatever money I has, I lost everything. నా దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో అదంతా కోల్పోయాను. Second thing, my family, they cut off from me. రెండవది, నా కుటుంబం అంతా పూర్తిగా నన్ను విడిచిపెట్టింది. And third thing, మూడవది, I lost all my health. మూడవది, నా ఆరోగ్యాన్ని అంతా నేను కోల్పోయాను. I got disease. My both kidneys failed. రెండు కిడ్నీలు కూడా పాడైపోయాయి. And my chest also, because of drugs, totally spoiled. నా ఈ ఛాతి భాగం కూడా పూర్తిగా పాడైపోయింది. So in my heart I thought, this is the last of my life. నేను ఆలోచించాను, ఇదే నా జీవితంలో చివరి భాగమేమో. Why? ఎందుకు? I lost all money. నేను అన్ని డబ్బులు కోల్పోయాను. I cannot go to hospital also. నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేను. I cannot receive any treatment also. నేను ఎటువంటి వైద్యాన్ని కూడా I was totally drug addict also. నేను పూర్తిగా డ్రగ్స్ కి బానిస అయ్యాను. So without drugs also I cannot live. డ్రగ్స్ లేకుండా కూడా నేను జీవించలేను. And I don't have money. నా దగ్గర డబ్బులు కూడా లేవు. That morning when I opened my eyes in my brother's house, ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచానో నా బ్రదర్ ఇంట్లో, so my brother was holding his hand like this. మా అన్న ఇలా చేతులకి ఇలా నమస్కారం పెట్టేవాడు. And he say, from now you and me no relation. ఇప్పటి నుంచి నీకు నాకు సంబంధం లేదు. You go your way. నీ మార్గంలో నువ్వు వెళ్ళిపో. Now I cannot help you. నేను నీకు ఎటువంటి సహాయం చేయలేను. So that was the day I was alone in the world. ఆ రోజు నా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన దినం. Full of disease. మొత్తం శరీరం అంతా Full రోగాలు. of drug addict. డ్రగ్ మత్తుమానాలు. Without money. డబ్బులు లేకుండా ఉండడం. If you see such a situation in the Bible, you can see the prodigal son's story. In the story of prodigal son, you can see that son's story is like this. ఈ పరిస్థితులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆ తప్పుపోయిన కుమారుడికి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. So my condition was exactly like that. నా జీవితం ఎలాగుందంటే ఎగ్జాక్ట్ గా ఆ తప్పుపోయిన కుమారుడి జీవితంలో ఉంది. So I felt I cannot wait for death. నేను అనుకున్నాను, నేను చావు గురించి కూడా వెయిట్ చేయలేను. I cannot wait for death. నేను చావు గురించి వెయిట్ చేయలేను. I don't know how I will die. నేను ఎలా చనిపోతానో నాకు తెలియదు. My stomach will burst. నా కడుపు పేలిపోద్దా, or I will die with vomiting. నేను వాంతులు చేసుకుని చచ్చిపోతాను. Because now I don't have any power. నా దగ్గర ఎటువంటి శక్తి లేదు ఆ సమయంలో. So just I dragged myself to go to the railway tracks to commit suicide. నేను నన్ను బలవంతంగా లాక్కుంటూ ఆ రైల్వే ట్రాక్స్ మీదకి వెళ్దాం అనుకుంటున్నాను, సూసైడ్ కమిట్ చేయడం. So I was standing in railway track. నేను ఆ రైల్వే ట్రాక్ మీద నిలబడ్డాను. I was just waiting for the train. నేను ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. That time I remember my mom's word. అప్పుడు మా అమ్మ మాట నాకు గుర్తుకొచ్చింది. Person who commits sin, he go to hell. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు నరకం వెళ్తారు. So I remember hell. మళ్ళీ నేను నరకం గురించి గుర్తు చేసుకున్నా. So that time what I thought, నేను అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకున్నా అంటే, in the world I live like hell only. ఈ లోకంలో కూడా నేను నరకంలో ఉన్నట్టే జీవిస్తున్నాను కదా. In this world I have no remembrance day I was happy and peaceful. నేను ఈ లోకంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నాను అనే దినం నాకు కనీసం గుర్తు కూడా లేదు. In the life what I have lived till the 25 year, all my life totally was hell only for me. 20 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా నరకంలాగే ఉంది నాకు.
So now if I commit suicide, I will surely die. నేను ఈ సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నా కూడా నేను నరకానికి వెళ్తాను. My flesh will go to, I will die. After suicide, I will die. నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను చనిపోతాను. My flesh will go to the dust. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. But my spirit, if go to the hell, ఒకవేళ ఈ ఆత్మ నరకానికి వెళ్తే what will be happen in the hell? మరి నరకంలో ఏం జరుగుతుంది? How many days I have to be in hell? మరి ఎన్ని రోజులు నేను నరకంలో ఉండాలి? What will they will do in me in the hell? మరి ఆ నరకంలో నన్ను ఏం చేస్తారు వాళ్ళు? So really thinking about hell, ఎప్పుడైతే నేను ఈ నరకం గురించి ఆలోచిస్తున్నానో, how many year I have to be in the hell, I don't know. ఎన్ని సంవత్సరాలు నరకంలో జీవించాలో నాకు తెలియదు. So before leaving this world, ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందు really I wanted to know about how to save myself from the hell. మరి నేను నిజంగా ఎలా ఈ నరకం నుంచి తప్పించుకోవాలన్నది నేను ఎతకాలి నిజానికి. So because of fear of hell, I couldn't commit suicide also. ఈ నరకం వల్ల, ఈ నరక భయం వల్ల నేను ఆత్మహత్యకు కూడా పాల్పడలేదు. So again come out from the track. ఎప్పుడే ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాను, I felt so miserable myself. నేను నన్ను చూసినప్పుడు నాకే చాలా దయనీయంగా కనిపించింది. I want to die, but there I cannot die. నేను చావాలనుకుంటున్నా కానీ చావలేకపోతున్నా. I want to live, but I cannot live. నేను బతకాలనుకుంటున్నా కానీ So బతకలేకపోతున్నా. such a miserable condition, I remember my one friend. అలాంటి కష్టతరమైన పరిస్థితిలో నేను ఒక స్నేహితుని జ్ఞాపకం చేసుకున్నా. That my friend, he was going to church. ఆయన సంఘానికి వెళ్తూ ఉండేవాడు. He was a Catholic. ఆయన క్యాథలిక్ సంఘానికి వెళ్తూ ఉండేవాడు. So he took me many time in his church. ఆయన చాలా సార్లు నన్ను ఆయన సంఘానికి తీసుకెళ్లారు. In his house, Bible also was there. ఆయన ఇంట్లో బైబిల్ కూడా ఉంది. But one time also he didn't preach me Bible. కానీ ఒక్కసారి కూడా తను నాకు బైబిల్ బోధించలేదు. He never tell me about God. నాకు ఎప్పుడు దేవుడి గురించి చెప్పలేదు ఆయన. He never tell me about the Son of God, Jesus Christ. నాకు ఎప్పుడు చెప్పలేదు దేవుడి యొక్క కుమారుడు యేసు అని. He never say, if you believe Jesus, then there is a way of eternal life. ఎప్పుడు తను నాకు చెప్పలేదు ఒకవేళ యేసుని నమ్మితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అని. But that day, when I remember my friend, ఎప్పుడైతే నేను ఆ రోజు నా స్నేహితుని జ్ఞాపకం so I పెట్టుకున్నాను, thought, okay, at least I will tell him. ఓకే అయిపోయింది, అయిపోయింది, ఒకసారి నా స్నేహితుడికి చెప్తాను. So in order to tell him I am going to commit suicide, so I went to his house. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన వాడిని ఇప్పుడు నా స్నేహితుడి దగ్గరికి So వెళ్ళాలనుకుంటున్నాను. he was inside. ఆయన ఇంట్లో ఉన్నారు. So I just went, and outside I sit in his sofa bed. ఆయన సోఫా బెడ్ మీద నేను కూర్చున్నాను. I found like this one pamphlet. ఒక పాంప్లెట్ ని అక్కడ చూసాను. In that pamphlet, ఆ పాంప్లెట్ లో there was one scripture, ఒక వాక్యం రాయబడి ఉంది. John 3:16. అక్కడ యోహాను సువార్త 3:16 రాయబడి ఉంది. So I was not knowing that is from Bible, నాకు తెలియదు అది బైబిల్ నుంచి అని. because till the age of 25, 25 సంవత్సరాల వయసు వరకు what I thought, నేనేం ఆలోచించానంటే Bible is a book of Christians. ఈ బైబిల్ పుస్తకం అనేది క్రైస్తవులకు So సంబంధించి. every religion, they have their own book. ప్రతి మతానికి సంబంధించిన పుస్తకాలు ఎలాగైతే ఉన్నాయో, So there is no heart to open the Bible and read the Bible, even though in my friend's house I saw Bible more than 12 years. నేను 12 సంవత్సరాలుగా నా స్నేహితుల ఇంట్లో బైబిల్ చూసినప్పటికీ నాకు ఎటువంటి హృదయం లేదు ఈ బైబిల్ తెరవాలని. But my friend also never opened Bible, and he never tell me about any word of God. తను ఎప్పుడు కూడా నా స్నేహితుడు బైబిల్ ఓపెన్ చేసి ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. But that day in that paper I saw one word of God. అప్పుడు ఆ రోజు నేను ఆ పేపర్ లోంచి ఒక వాక్యాన్ని చూశాను. What was written there? ఏం రాస్తుందండి? God loves the world, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును, and he gave his only begotten son. తన అద్వితీయ కుమారుని ఎంతగానో ప్రేమించిన అద్వితీయ Anyone కుమారుని who believe in him, he will have eternal life, he will not perish. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు, నాశనం అవరు అని రాస్తుంది. So when I read this scripture, ఎప్పుడైతే ఈ లేఖన భాగం చదివానో I got very angry. నాకు చాలా కోపం వచ్చింది. I was not happy listening that word. నేను ఆ వాక్యాన్ని చూసి నేను సంతోషంగా లేని, నాకు కోపం వచ్చింది. So I was very angry when I listened God loves me. I was very angry. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. So if I say you now God loves you, you will be very happy, right? ఇప్పుడు ఒకవేళ మేము మీకు చెప్పామనుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు చాలా సంతోషపడతారు కదా. But if you are in my condition, you cannot believe. ఒకవేళ మీరు నా ప్లేస్ లో ఉంటే మీరు ఖచ్చితంగా అలా చెప్పరు. Person whose both kidneys are failed, ఎవరికైతే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయో, and all chest is burned because of drugs, ఈ ఛాతి భాగం కూడా పూర్తిగా పాడైపోయింది డ్రగ్స్ వల్ల, from childhood living very miserable life, బాల్యం నుంచి చాలా దయనీయకరమైన జీవితం జీవించాను, that person is reading God loves me. అటువంటి వ్యక్తి చదువుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. So I shouted my friend. చాలా గట్టిగా అరిచాను నా స్నేహితుడి మీద. I told my friend, నేను నా స్నేహితుడికి ఏం చెప్పానంటే, who is this God? ఎవరి దేవుడు? So he say, our God.
నేను చెప్పాడంటే మన దేవుడు. I got more angry. నాకు ఇంకా కోపం వచ్చింది. If your God is, then there should be written, God loves the Christians. ఒకవేళ నీ దేవుడు అయితే అక్కడ రాయబడి ఉండాలి క్రైస్తవులు దేవుడు ప్రేమిస్తున్నాడు అని. But here is written, God loves the world. కానీ ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడి. I also in the world. నేను కూడా ఈ లోకంలోనే ఉన్నాను. So God loved me also. దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడా? So my friend, he offered, he said, yes, God loves you also. నా స్నేహితుడు భయపడి లేదు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు అని చెప్పాడు. And then I asked him, who is his son? మరి ఎవరు అతని కుమారుడు? He said, Jesus. తను చెప్పాడు యేసుక్రీస్తు. Whenever I go to church, ఎప్పుడైతే నేను సంఘానికి వెళ్ళేవాడినో, whenever I saw that crucifixion was hanging on the before the church, people show that. ఆ సిలువ మీద యేసుని పెట్టడం, ఆ క్రూసిఫికేషన్ నేను చూస్తూ ఉండేవాడిని. What I felt last 12 years, 12 సంవత్సరాలుగా నేను ఏం ఊహించుకునేవాడిని అంటే, I felt like this cross has some story. ఈ దేవుడికి ఏదో కథ ఉంటది అనుకునేవాడిని. This cross, he wants to say something to me. ఈ సిలువ నాకు ఏదో చెప్పబోతుంది. That cross has something story behind this cross. ఈ క్రాస్ వెనకాల, ఈ సిలువ వెనకాల ఏదో చరిత్ర ఉంది, అది నాకు చెప్పబోతుంది అని అనుకునేవాడిని. Really I wanted to know. నేను నిజంగా తెలుసుకోవాలనుకునేవాడిని కొన్నిసార్లు. But no one was there to tell me about the story of cross. ఎవరు లేరు నాకు చెప్పడానికి ఆ సిలువ సాక్ష్యం. But that day all of a sudden I heard Jesus Christ, he died on the cross for me. నేను ఎవరు తెలుసుకున్న యేసుక్రీస్తు సిలువ మీద మరణించింది నా కొరకు అని. So I asked my friend. నేను అడిగాను నా స్నేహితుని. I am so sinful man. నేను చాలా పాపిని. I am so bad man. నేను చాలా చెడ్డవాడిని. If me also believe Jesus, can I get life? నేను కూడా యేసుని కలిస్తే నాకు జీవితం వస్తుందా? So my friend say yes. ఆయన చెప్పాడు. But I couldn't agree. నేను అంగీకరించలేదు. So I was very angry. నాకు చాలా కోపం వచ్చింది. So I was doing with that paper like this. ఆ పేపర్ ని ఎలా నలిపేస్తూ ఉన్నాను. There is no God. దేవుడు లేడు. God doesn't love me. దేవుడు నన్ను ప్రేమించట్లేదు. Like this, my heart was like this. అలా ఉంది నా హృదయం. And I again went to the railway track to commit suicide. మళ్ళీ నేను రైల్వే ట్రాక్ కి వెళ్ళాను సూసైడ్ కమిట్ చేయడానికి. But that paper was in my hand. కానీ ఆ పేపర్ నా చేతిలో ఉంది. But I couldn't die. నేను చనిపోలేదు. Again I came out. బయటకు వచ్చాను. Again I read. మళ్ళీ చదివాను. God loved the world so much, he loved the world, he gave only begotten son, anyone who believe in him, he will not perish, he will have eternal life. ఆ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును, అందుకే తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చును, ఆయన యందు విశ్వసించే వారు నిత్య జీవానికి వెళ్తారు, నాశనం ఎవరు అని రాస్తుంది. That day I totally broken down. ఆ సమయంలో నా హృదయం అంతా విరిగిపోయింది. My heart broken down and I felt myself I am such a small child. నేను నిజంగా నా హృదయం విరిగిపోయింది. ఆ సమయంలో నాకు నా అంతటి నాకు చిన్న పిల్లలా అనిపించింది. So looking on the sky I start to cry. ఆకాశం వైపు చూస్తూ నేను ఏడుస్తున్నాను. God, you love me, I cannot believe. దేవా నువ్వు నన్ను ప్రేమిస్తావు, నేను నమ్మట్లేదు నిన్ను. Your son, how he died for me, I don't know. ఎలా నీ కుమారుడు నా కొరకు చనిపోయాడో నాకు తెలియదు. And how to believe you also, I don't know. నాకు నిజంగా నేను ఎలా నమ్మాలో కూడా నాకు తెలియదు. But if this is the truth, ఒకవేళ ఇది సత్యం అయితే send your son, I want to live. ఒకవేళ ఇది సత్యం అయితే నీ కుమారుడు నాకు పంపించు, నేను ఆయన So when I నమ్ముతాను. was age of 25, 25 సంవత్సరాల వయసులో my heart opened towards the word of Bible. నా హృదయం తెరవబడింది బైబిల్ వైపుగా. My heart opened towards the God whom Bible is teaching. దేవుడు గురించి చెప్తున్న ఆ బైబిల్ వైపు నా హృదయం తెరవబడింది. My heart opened towards God's son Jesus Christ. నా హృదయం తెరవబడింది యేసుక్రీస్తు వైపుగా. So that time what happened, you know? ఏం జరిగిందో తెలుసా అండి? If in mobile phone, for example, in the mobile phone, if you put the SIM, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ లో సిమ్ పెట్టినట్లయితే all of a sudden that mobile will be activate. సహజంగానే ఈ మొబైల్ ఏమవుద్ది, యాక్టివేట్ అవుద్ది. All app will be work. అన్ని యాప్స్ పనిచేస్తాయి. In the human heart also, మనిషి హృదయంలో కూడా word of God entering in their heart and before entering their heart there is a great difference. దేవుడు వాక్యం ప్రవేశించడానికి ముందు ప్రవేశించిన తర్వాత పూర్తిగా వేరుగా ఉంటుంది. So if you see in the Bible that call about the born again, దాన్నే బైబిల్లో మనం ఏమంటున్నామంటే తిరిగి జన్మించడం అంటాం. so that day word of God direct enter in my heart. ఆ రోజు నా హృదయంలో నేరుగా వాక్యం ప్రవేశించింది. That John 3:16 enter in my heart. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నా హృదయంలో ప్రవేశించింది. Because word is God,
వాక్యమై ఆదియందు వాక్యం ఉండెను. Word enter in heart means God enter in my heart. వాక్యం దేవుడే అయితే ఒకవేళ వాక్యం నా హృదయంలో ప్రవేశిస్తే దేవుడు So ప్రవేశించినాడు. when that word of God enter in my heart, ఎప్పుడైతే ఆ వాక్యం నా హృదయంలో ప్రవేశించిందో that word of God has an amazing power to make me free from everything. ఈ వాక్యానికి అద్భుతమైన శక్తి ఉంది అన్నిటి నుంచి నన్ను విడిపించడానికి. I feel the power of God to change my kidneys. ఆ దేవుడి యొక్క శక్తి సరిపోతుంది నా కిడ్నీస్ నయం చేయడానికి, God changed my heart, నా హృదయాన్ని మార్చడానికి, and God gave me God changed my spirit. ఆ దేవుడు నా ఆత్మను మార్చడానికి కూడా సరిపోతుంది. So amazingly, I was like this in the 25 year. All of a sudden, I stand and I become normal. 20 సంవత్సరాల వయసులో నేను ఎలా ఉండేవాడిని, కానీ వాక్యం ప్రవేశించిన తర్వాత చాలా వింతగా నేను మారడం గమనించాను. So after that, whenever I saw people, ఎప్పుడైతే నేను ప్రజలను చూస్తున్నానో I don't ask them, you tell a lie or not. నేను అడగడం మానేశాను, నువ్వు అబద్ధం చెప్తావా లేదా అని. My word also changed. నా మాట కూడా మారిపోయింది. Whenever I meet people, ఎప్పుడైతే నేను ప్రజలు కలుస్తానో I hold them నేను పట్టుకునేవాడిని, and I ask them, నేను అడిగేవాడిని, God loves you. దేవుడిని ప్రేమిస్తున్నాడు, God gave His only begotten Son for you. తన అద్వితీయ కుమారుడు నీ కొరకు ఇచ్చాడు. If you believe in Him, ఒకవేళ నువ్వు ఆయన నందు విశ్వసిస్తే you will have eternal life. You will not perish. నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు, నువ్వు నాశనం అవ్వవు. I start to preach word what was in me. నా హృదయంలో ఏదైతే వాక్యం ఉందో దాన్ని ఇతరులకు బోధించేవాడిని నేను. When word of God enter in my heart, ఎప్పుడైతే వాక్యం నా హృదయంలో ప్రవేశించిందో that word doesn't remain in me. ఆ వాక్యం నా హృదయంలో మాత్రమే నిలిచిలేదు, That word is start to talk with every human being. ఆ వాక్యం అందరితోని మాట్లాడేది. So sometime 300, sometime 400 people meeting and I am only preaching John 3:16. కొన్నిసార్లు 300 మందిని, కొన్నిసార్లు 500 మందిని కలిసి కేవలం యోహాను సువార్త 3:16 గురించి వివరించేవాడిని. So many problem happen after that. చాలా సమస్యలు ఎదుర్కొన్నాం దాని తర్వాత కూడా. So RSS people, Bajrang Dal people, they come to know I am preaching about Jesus Christ in such a way. RSS people, బజరంగ్ దళ్ వీళ్ళందరూ కూడా వచ్చి తెలుసుకున్నా నేను యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నానని. They come to my house and they say, how being a Brahmin you are speaking about Christ. నువ్వు ఎలా బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన వ్యక్తివై ఉండి యేసుక్రీస్తు గురించి మాట్లాడతావు. So as I asked them one question. నేను అడిగాను ఒక ప్రశ్న. When I was dying, no one was there. నేను చనిపోయేటప్పుడు నాకు ఎవరు లేరు. Even my family also forsake me. నా కుటుంబం కూడా నన్ను విడిచిపెట్టింది. That time God sent His Son to save me. ఆ సమయంలో దేవుడు తన కుమారుని నా కొరకు పంపించాడు, నన్ను రక్షించాడు. So now I am talking about the Son of God. What problem you have? నేను ఇప్పుడు ఆ కుమారుడు గురించి మాట్లాడుతున్నా, నీకేంటి సమస్య నాతో? So always they say, you believe for yourself, you don't preach to others. నీ అంతా నువ్వు నమ్ముకోగా నువ్వు వేరే వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పేవారు. So I say, I will preach till I die. నేను చనిపోయేంత వరకు బోధిస్తానని చెప్పాను. So now 21 year I am preaching about Christ. నేను 21 సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను. But when I live my spiritual life, I has some difficulties also. నేను ఈ ఆత్మీయ జీవితం జీవించేటప్పుడు కొన్ని కష్టతరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను. So if with the closed Bible we try to believe God, it is very easy. ఈ బైబిల్ మూసి దేవుని నమ్మడం చాలా సులభం. But if you open కానీ బైబిల్ తెరిచి and if we read continue, ఇప్పుడు ఒకవేళ బైబిల్ కనుక నిరంతరం చదువుతూ, so many questions will arise in the heart. మీకు చదువుతుంటే నిరంతరం చాలా ప్రశ్నలు మీలో ఉత్పన్నం అవుతాయి. So first time when I get Bible in my hand, ఎప్పుడైతే మొదటిసారిగా నేను బైబిల్ చదువుతున్నానో, I open Bible and I read first chapter, first book, first word. నేను బైబిల్ తెరిచి మొదటి అధ్యాయం మొదటి వచనం చదివాను. What is written there? ఏమని రాస్తుందండి అక్కడ? In the beginning God created heaven and the earth. ఆదియందు భూమి ఆకాశములను దేవుడు సృజించెను అని రాస్తుంది. That time I understand what is Bible. అప్పుడు నాకు అర్థమైంది బైబిల్ అంటే ఏంటో. Bible is a book of creator. ఈ బైబిల్ అనే పుస్తకం సృష్టికర్తకు సంబంధించింది. So from the childhood I want to know many things from creator. నేను చిన్నప్పటి నుంచి ఈ సృష్టికర్త నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నా. So through this book Bible, God will give me all answer. ఈ బైబిల్ గ్రంథం నుంచి దేవుడు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. So I start to read the Bible. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. So within 6 days I finish all Bible. 6 రోజుల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివాను. So within 6 days I read all the Bible and I understood many things. 6 రోజుల్లో ఈ బైబిల్ అంతా చదివిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. Again I read 6 days and again one time I read. మళ్ళీ ఇంకొక 6 రోజుల్లో ఇంకొకసారి చదివాను. So in a day 10 hours I was reading Bible. రోజుకి 10 గంటలు చదివేవాడిని. If you read 10 hours in a day, ఒకవేళ 10 గంటలు మీరు బైబిల్ చదివితే 6 days you can finish all Bible. 6 రోజుల్లో మొత్తం బైబిల్ అంతా ముగించు. Total 60 hours took to read once Bible. 60 గంటలు నేను చదివితే బైబిల్ అంతా ముగించబడుతుంది. If in a day 1 hour also if you read Bible, then you can read within
2 months you can read all Bible. రోజుకు ఒక గంట సేపు మీరు చదివినా కూడా 2 నెలలు ఈ బైబిల్ పూర్తి చేయొచ్చు. If morning 1 hour, evening 1 hour, 2 hour, if you read Bible, within 1 month you can finish all Bible. పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట చదివితే ఒక నెలలో మరి ఈ బైబిల్ పూర్తి చేయొచ్చు. So God gave me very precious time. Around 5 years, God made me to only read Bible. ఆ 5 సంవత్సరాలు కేవలం దేవుడు నన్ను బైబిల్ చదివే సమయాన్ని ఇచ్చాడు. So when I read 20 times, ఎప్పుడైతే 20 సార్లు చదువుతానో, when I read 30 times, 30 సార్లు చదువుతున్నారు, 50 times, 50 సార్లు చదువుతున్నారు, mindset become totally different. నా మనసు పూర్తిగా మారడం చూశాను నేను. Understanding become more and more near to God. అర్థం చేసుకునే విధానం కూడా మారడం నేను చూశాను. So when I start to go to the church, ఎప్పుడైతే నేను సంఘానికి వెళ్తూ ఉండేవాడినో, first I go to the Catholic church. ఆయన మొదటి కేథలిక్ సంఘానికి వెళ్ళాను. So I couldn't understand. నాకేం అర్థం కాలేదు. So I go to believer church. ఆయన తర్వాత విశ్వాసులు బిలీవర్స్ సంఘానికి So వెళ్ళాను. I start to visit many churches. నేను చాలా సంఘాలకి దర్శించేవాడిని. But one thing was not resolving in my heart. కానీ ఒక్క విషయం నా హృదయంలో పరిష్కారం అవ్వలేదు. I attended many meetings. నేను చాలా సంఘ మీటింగ్స్ కూడా అటెండ్ And అయ్యాను. anyone who call me, I go. For me, actually, no any separation. నాకు ఎవరు పిలిచినా వెళ్ళిపోయేవాడిని. నాకు ఏ తారతమ్య భేదాలు ఉండేవి కాదు. But one thing was not resolving in my heart about the forgiveness of sin. ఒక్క విషయం నా హృదయంలో పరిష్కరించబడింది ఏంటంటే పాప క్షమాపణ గురించి పరిష్కారం కాదు. Even though I am going to church, నేను సంఘానికి వెళ్తున్నప్పటికీ, I pray to God. నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ, God forgive my sin. ఆ దేవుడు నా పాపాలు కడిగి వేసాడు అన్నది. But there is no assurance in my heart. God forgive my sin or not. దేవుడు నా పాపాలు కడిగేసాడా లేదా అన్నది నాకు ఖచ్చితమైన విశ్వాసం లేదు. So 5 years I pray to God. 5 సంవత్సరాలు దేవుడు ప్రార్థన చేశాను. Sometime 1 hour I pray. Sometime there was a time 17 hours also continue I pray. ఒకసారి కొన్నిసార్లు 1 గంట ప్రార్థన చేసిన సమయం ఉంది, కొన్నిసార్లు 17 గంటలు ప్రార్థన చేసిన సమయం ఉంది. So after 5 years one thought came to me. 5 సంవత్సరాల తర్వాత ఒక ఆలోచన వచ్చింది. I am asking too much forgiveness to God. నేను ఎక్కువగా ఈ పాప క్షమాపణ గురించి అడిగేస్తున్నాను దేవుణ్ణి. If God forgive me, then how I will know? ఒకవేళ దేవుడు పాపాన్ని క్షమిస్తే నాకు ఎలా తెలుస్తుంది అది? If God doesn't forgive me, then how I will know? ఒకవేళ దేవుడు క్షమించకపోతే అది ఎలా తెలుస్తుంది నాకు? So keeping these kinds of heart, ఆ హృదయంలో పెట్టుకుని I start to read the Bible. ప్రతి క్షణం బైబిల్ చదువుతున్నాను. So when I was reading Bible, ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నానో, so some part in the Bible is say, blood of Jesus Christ will cleanse you from your all sin. బైబిల్లో ఒక లేఖనం ఇలా రాస్తుంది, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి అని రాస్తుంది. Sometime Bible say, if you confess your sin, then God is faithful to forgive you from your all sin. ఒక్కొక్క చోట ఏమని రాస్తున్నాడు, ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు సమర్థుడు గనక నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు అని రాస్తుంది. So as time pass, సమయం గడిచిన కొద్ది I start to understand there is a forgiveness in the Bible. నాకు అర్థమైన విషయం ఏంటంటే పాప క్షమాపణ బైబిల్లో ఉందని తెలిసింది. Yes, in the Bible there is a teaching of the forgiveness of sin. ఈ బైబిల్లో పాప క్షమాపణ గురించి సంబంధించిన విషయం ఉందని తెలిసింది. But how I will understand exactly? కానీ నాకు ఎలా తెలుస్తుంది ఇది? So my heart was so much excited to know. నా హృదయం ఎంతో ఉత్సాహంతో ఉంది అది దీన్ని తెలుసుకోవాలి. So as time pass, సమయం గడుస్తున్న కొద్ది God start to open my heart to understand that this sacrifice about sin. ఈ సమయం గడిచిన కొద్ది దేవుడు ఈ బలి గురించి, పాపం యొక్క బలి గురించి నాకు అర్థం చేసేలా చేశాడు. So if you see Leviticus chapter 4, మీరు లేవికాండ 4వ అధ్యాయం చూసినట్లయితే there is a 4 kinds of sacrifice. 4 రకాల త్యాగాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. So in that sacrifice, అందులో if anointed priest, if he commits sin, then how he will receive the forgiveness of sin is written. ఒక యాజకుడు పాపం చేస్తే ఏం క్షమాపణ ఉందో రాస్తుంది. And all the Israelites, all the congregation, they commit sin, then how they will receive the forgiveness of ఎలా sin? ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పాపం చేస్తే ఎలా క్షమాపణ ఉందో రాస్తుంది. And in the Israel, any leader commits sin, then how he will receive ఒక forgiveness of sin? అధికారి పాపం చేస్తే ఎలా క్షమాపణ ఉందో ఉంది. And one common man commits sin, then how he will receive ఒక forgiveness of sin? సామాన్యుడు పాపం చేస్తే ఎలా క్షమాపణ ఉందో రాయబడింది. So I start to read this part. నేను ఈ విషయాన్ని చదవడం Again and again I start to read this మళ్ళీ part. మళ్ళీ మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. So my eyes start to stuck in somewhere. నా కళ్ళు ఒక దగ్గర ఆగిపోయి. So Leviticus chapter 4 verse 27. లేవికాండ 4:27 వచనం. How God is teaching us, let's see one by one. ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం దేవుడు ఎలా మనకు బోధిస్తున్నాడు. So if we see 27, ఒక 27 వచనం చూడండి. how is written? ఎలా రాయబడి ఉంది? If any one of the common people sin unintentionally by doing something against any of the commandments of the Lord in anything which ought not to be done and is guilty. మీ దేశస్థులో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో
ఆ యెహోవా ఆజ్ఞల్లో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల. So, if you see here, ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్లయితే one common man is there. ఇక్కడ సామాన్యుడు ఉన్నాడు. Common man means he is not the anointed priest, he is not the congregation of Israel, he is not the leader, but he is a common man. ఇక్కడ సామాన్యుడు అంటే అతను అధికారి కాదు, ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక్కడు కాదు, యాజకుడు కాదు. So, when God is teaching the forgiveness of sin, దేవుడి పాపక్షమాపణ గురించి నేర్పిస్తూ first thing he say, if among any common men, unknowingly if they committed sin, ఒకవేళ ఒక సామాన్యుడు తనకి తెలియకుండా ఏదైనా పాపం చేసినాడు ఎలా, what God tell him not to do if he has done that thing, ఒకవేళ తను చేసిన విషయం తన పాపం అని తెలిస్తే and he becomes sinner, తను అపరాధం అవుతాడు ఆ విషయంలో, and his sin has been revealed. ఆ తను చేసిన పాపం బయటికి రావాలి నిజానికి. This thing we have to understand exactly. ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. So many people, even though they commit sin, but they don't have knowledge of sin. చాలా మంది ప్రజలు వాళ్ళు పాపం చేసినప్పటికీ వాళ్ళకి తెలియదు చాలా సార్లు వాళ్ళు పాపం చేస్తున్నారని. So many people, they don't know sin also exactly. చాలా మంది ప్రజలకి వాళ్ళ పాపం అంటే ఏంటో కూడా తెలియదు. So because of that, people, they are not free from sin. వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ పాపం నుంచి విడుదల పొందుకోవడం అంటే ఏంటో కూడా తెలియదు. To receive forgiveness of sin, పాప క్షమాపణ జరగాలి అంటే what is పొందుకోవాలంటే first condition? మొదటి షరతు ఏంటండి? That person has to be committed sin. ఆ వ్యక్తి మొదటిగా పాపం చేసి ఉండాలి. And that sin he has to realize. ఆయన చేసిన పాపం ఆయనకి తెలియాలి. For example, ఉదాహరణకి God said to us, don't tell a lie. ఆ దేవుడు మనకి చెప్తున్నాడు అబద్ధం చెప్పొద్దు అని. We tell a lie. మనం అబద్ధం చెప్పాం. That time we have to understand, ఆ సమయంలో మీకు అర్థం కావాలి, I have committed sin against God. నేను దేవుడి ఎదుట అబద్ధం చెప్పాను. Because God said me not to tell a lie, దేవుడు నాకు చెప్పాడు అబద్ధం చెప్పొద్దని, but I tell a lie. కానీ నేను అబద్ధం చెప్పాను. That is the knowledge of sin. అది పాపం అంటే ఏంటో తెలియడు. Then after that he should understand, really I become sinner. దాని తర్వాత మనకు అర్థం కావాలి నిజంగా నేను పాప అయ్యాను అని. So after that, what is written, verse 28? దాని తర్వాత 28వ వచనంలో ఏం రాయబడి ఉంది? 28 words say, 28 ఏం చెప్తుందంటే, or if his sin which he has committed comes to his knowledge, then he shall bring as his offering a kid of the goat or female without blemish for his sin which he has committed. తాను చేసింది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి. What that mean? దాని అర్థం ఏంటి? After man understand his sin, తాను ఎప్పుడైతే తన పాపం చేశాడని తెలిసిన తర్వాత, I have tell a lie. నేను అబద్ధం చెప్పాను. This is sin against God. ఈ పాపం దేవుడి ముందు చేశాను. I committed sin. నేను నిజంగా పాపం చేశాను. Then what God said to him? దేవుడు ఏం చెప్తున్నాడు అతనికి? You pray for this sin? నువ్వు ఈ పాపం గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడా? Or fasting for this sin? ఉపవాసం ఉండండి అని చెప్తున్నాడా? No. అలా చెప్పట్లేదు. God is not teaching in this way. ఈ విధంగా బోధించట్లేదు. God say, for that sin you bring lamb or goat. ఆ పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను తీసుకురా అని చెప్తున్నాడు. What that mean? దాని అర్థం ఏంటి? Sin offering God is asking. దేవుడు ఈ పాప పరిహార బలిని అడుగుతున్నాడు. So through sin offering God can forgive that man's sin. ఈ పాప పరిహార యొక్క బలి ద్వారా మనిషి యొక్క పాపాన్ని క్షమించాలనుకుంటున్నాడు. So according to the law of God, దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం wages of sin is death. ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం. And without shedding of blood there is no forgiveness of sin. రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని రాస్తుంది బైబిల్. But Satan is very cunning. ఆ సాతాను చాలా యుక్తి గలది. How he deceive human being? ఎలా మనుషులు మోసం చేస్తుందంటే, first he deceive human being, you don't commit sin. మొదటిగా మనుషులకి ఏం చెప్తుందంటే నువ్వు పాపం చెయ్యకు అని చెప్తుంది. And second, Satan deceive human being, after they commit sin, Satan deceive people, you committed sin, don't commit sin anymore. పాపం చేయొద్దు అని చెప్తుంది మొదటగా. పాపం చేసిన తర్వాత నువ్వు పాపం చేసే ఇంకెప్పుడు చేయకు అని చెప్తుంది. That way no one can be free from sin. ఆ విధంగా ఏ మనుషుడు కూడా పాపం నుంచి బయటికి రాలేడు. But God is teaching differently. దేవుడు వేరే విధంగా నేర్పిస్తున్నాడు మనకి. For sinner God never say, hey, you committed sin, then why you commit sin? In such a way God is not behaving. పాపికి ఎప్పుడు చెప్పడు దేవుడు నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు, పాపం చేయకూడదని. What God is telling that sinner? పాపికి ఏం చెప్తున్నాడండి దేవుడు? You realize your sin? నీ పాపం నీకు తెలిసిందా? You understand your sin? నీ పాపం నువ్వు గ్రహించావా? You disobey my commandments, you understand? నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించావన్న విషయం నీకు అర్థమైందా? This is sin you committed, you understand? నువ్వు చేసింది పాపం
నువ్వు తెలుసుకున్నావా? Yes, Lord, I understand. ఏ దేవా నాకు తెలుసుకున్నాను. Then what to do after that? దాని తర్వాత ఏం చేయాలి మరి? God say, go and bring sin offering. దాని తర్వాత ఏం చెప్తాను? వెళ్ళి నువ్వు పాప పరిహారం. So this sinner man, పాపి అయిన మనిషి, he has to go to find the one blameless goat. ఈ పాపి నిర్దోషమైన ఆడ మేకపిల్లని ఎతకాలి. So when he go to find the blameless goat, ఎప్పుడైతే తన నిర్దోషమైన ఆడ మేకపిల్లని తీసుకుని వచ్చాడో